హాయ్ హలో వెల్కమ్ టు రాకుక్కర్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. డియర్ సఖీని చాలా మిస్ అవుతున్నారు చాలామంది. మై డియర్ సఖీస్, మీ అందరి కోసం ఈరోజు మంచి టాపిక్తో వచ్చేసాను. అదే సిప్ సిప్ గాసిప్. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము విమెన్ ఇండియా గాసిప్. ఎస్, ఇండియన్ విమెన్ గాసిపింగ్ అనమాట. సో ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి నేనేం పెద్ద రీసెర్చ్ చేయలేదు, ఎందుకంటే ఇది జనరల్గా మనం డే టు డే లైఫ్లో ఇది ఫేస్ చేసేదే. సో ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగినా, మన ఇంట్లో ఎందుకు పక్కింట్లో ఏదైనా గొడవ జరిగినా, లేకపోతే ఎదురింట్లో ఏమైనా గొడవ జరిగినా మనం కూడా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం జరిగిందా అని ఆతృతగా చూస్తాం కదా. కాకపోతే కొంతమందికి ఇది చాలా ఇంట్రెస్ట్, మనం చూసి వదిలేస్తాం అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇంకొకరికి ఇది విన్నావా, నీకు తెలిసిందా, బయట అంతలా ఇలా అనుకుంటున్నారు, ఇంతకీ అక్కడ ఏం ఉండదు. అవతల వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారో, ఎందుకు కొట్లాడుకున్నారో, ఏం గొడవలు అవుతున్నాయో మనకి ఏ విధమైన ఐడియా కూడా ఉండదు. ఏదో వాళ్ళన్న చిన్న మాట పట్టుకుని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మన ఇంటి ఎదురుకుండానే ఎవరైనా కప్పులు ఉన్నారనుకుందాం. వాళ్ళు ఏదో మాటల మధ్యలో టీవీ అనో, పిల్లలనో, అదనో ఇదనో ఏదైనా చిన్న మాట ఆ గొడవలో బయటికి దొల్లిందనుకోండి, వెంటనే మన డిటెక్టివ్ అవతారం ఎత్తేస్తారు మన గాసిపింగ్ లేడీస్. వాళ్ళు మాట్లాడిన ఒక్కొక్క పదాన్ని కూర్చి చక్కగా వాటిని ఒక అలైన్మెంట్ ఇచ్చి వాటిని మంచి మంచి పదాలతో ఫిల్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తారు. ఆ స్క్రిప్ట్ రెడీ చేసి ఆ స్క్రిప్ట్ని ఇంకొక 10 మందికి షేర్ చేస్తూ ఉంటారనమాట. నేను విన్నా, అతను అలా అన్నాడు, నేను విన్నా, ఆమె అలా అంది. వాళ్ళ ఇంట్లో జరిగే గొడవలు మన ఇంట్లో మనకి తగ్గట్టుగా మార్చుకుని మాట్లాడడమే ఈ గాసిపింగ్ లేడీస్ యొక్క స్పెషాలిటీ అనమాట. అంటే జీరో నుంచి వీళ్ళు చాలా పెద్ద స్క్రిప్ట్ రైటర్స్ లాగా రాసేసుకుని దాన్ని పెద్దగా చేసేస్తారు. సో ఇది నిజంగా ఎవరైతే గొడవ జరిగిందో వాళ్ళ దాకా ఇది వెళ్ళిందనుకోండి, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని, వాళ్ళకి వీళ్ళకి ఇలా చెప్తున్నారని, అసలు ఏమీ లేని టాపిక్ ఉన్న టాపిక్ అది మనకు అనవసరం కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళది ఎంత హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. మన మీద కూడా గాసిపింగ్ చేసేవాళ్ళు చుట్టూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి మనుషులు మనలోనే తిరుగుతూ ఉంటారు అనమాట. బ్లాక్ షీప్స్ లాగా. పైకి ఏం కనిపించరు, పైకి చాలా స్వీట్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా నిర్మోహమాటంగా లిమిట్స్ అనేవి సెట్ చేసేయాలన్నమాట. అంటే ఓకే, అవసరం లేదు ఈ టాపిక్, ఐ థింక్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అలా. సో వాళ్ళు లైన్ క్రాస్ చేసుకోకుండా మన మీదకి రాకుండా చూసుకునే బాధ్యత కంప్లీట్గా మన మీద ఉంది. అంటారు కదా, దారంతా ముళ్ళు ఉంటే ముళ్ళు ఏరుకుంటూ మనం వెళ్ళడం కాదు, కాళ్ళకి చెప్పులు వేసుకోవడం మాత్రమే సొల్యూషన్. సో అలాగే మనని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అలాంటి వాళ్ళతో ఎక్కువ వెళ్ళకుండా. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు అలాంటి గాసిపింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఒకసారి కాకపోతే రెండోసారి కాకపోతే మూడోసారి మనకు తగిలిన దెబ్బల ద్వారా వీ కెన్ అండర్స్టాండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళని. సో మనకి వాళ్ళ సంగతి తెలిసిపోయినప్పుడు ఇంకా తప్పదు అని వెళ్ళి పూసుకొని రాసుకోకుండా డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ కాన్వర్జేషన్స్ ఆర్ మినిమల్ కాన్వర్జేషన్స్. ఇప్పుడు సపోజ్గా మనకు చాలా క్లోజ్ పీపులే ఉన్నారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళైతే మనం ఏం చేస్తాం, మాట్లాడక తప్పదు, కానీ ఒక లిమిట్లో మాత్రమే మాట్లాడాలి. తర్వాత హెల్తీ గాసిపింగ్ ఉంది. అదేంటంటే ఒక 5 ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు 5వ ఫ్రెండ్ పక్కన లేనప్పుడు మిగిలిన 4 ఫ్రెండ్స్ సరదాగా ఏదో ఒక జోక్గా గాసిప్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత నీ మీద ఇలా చెప్పామని నవ్వుకోవడం వరకు అయిపోతుంది. కానీ లేనిపోని సృష్టించి అనవసరంగా క్రియేట్ చేసి చెప్పే గాసిప్స్ అయితే అస్సలు నెవర్ ఎంటర్టైన్. సో ఎందుకు ఎంటర్టైన్ చేయొద్దు అంటే, మనకున్నది ఒకే ఒక జీవితం. ఆ జీవితంలో మనకున్న తలనొప్పులు, మనకున్న సమస్యలు, మనకున్న బాధ్యతలు మనకే సరిపోతాయి. సో ఇంకొకళ్ళ గురించి లేనిపోనివి చెప్పుకుంటూ ఉండడం అనేది అది కరెక్టే కాదు అసలు. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎవరికైతే ఖచ్చితంగా అది యూజ్ అవుతుందో అని. అండ్ నేనైతే మీకు ఇప్పుడే చెప్పాను, గాసిప్స్ అనేవి ఖచ్చితంగా షేర్ చేయొద్దు, కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. బీ కైండ్, బీ లవబుల్. థ్యాంక్ యూ.